గోవిందమ్మ, డాక్టర్ ఆఫ్ నారాయణ స్వామి. నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువ. గదే గదే నా శక్తి. నేను అందరితోటి మంచిగుంటా, నాతోని మంచిగుంటే, లేకపోతే తలకాయలు తీస్తా. నాకు కోపం రాదయ్యో, వచ్చిందంటే పోదు. తెలుగు భాష తెలంగాణ యాస. అవును, మీ దేవుడు మేడం? కరీంనగర్ బిడ్డని. అమ్మోలదేమో కరీంనగర్, ఇగో అత్తగారిదేమో విశాఖపట్నం. థ్యాంక్స్ మేడం. చూసారుగా, ఆడది వంటింటికే కాదు, మగవాళ్ళు మాత్రమే రాణించగలిగే ఈ రంగంలో కూడా ఇంతగా విజయం సాధించగలదని నిరూపించిన గోవిందమ్మ గారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ నారాయణ స్వామి. వైజాగ్ నుంచి కెమెరామెన్ శంకర్తో ప్రసాద్, TV9. అక్క 10 రూపాయలు. కాలు చేతులు గట్టిగానే ఉన్నాయి కదరా, ఎందుకు అడుకుంటున్నావు? తాగడానికి అక్క. తాగితే పైసలు అయిపోతాయి కదా. మళ్ళీ అడుక్కుంటానక్క. ఓర్ని, ఈ తాగుడు ఎందుకు, మళ్ళా అడుక్కోవడం ఎందుకు? నీ ఇస్తే లేకపోతే లేదు, కొడదాం ఎందుకు? గట్లనా? అచ్చాబాయ్, కొట్టినందుకు ఇగో ఈ 10 రూపాయలు తీసుకోవా. నువ్వు 10 ఇచ్చావు కదా, ఈ 50 తీసుకొని కోటరై. చల్లడం. థ్యాంక్స్ అక్క. ఇంకా రాకపాయా? MC క్వార్టర్ గోవిందమ్మా. మా లేదయ్యా, తేనికి పోయిండు. సేపట్లో వస్తాడు. మాలేక గిరాకంతా వెళ్ళిపోతున్నది. నువ్వు బండి తీసుకొని యారు వస్తేవురా? నిదానమే ప్రధానము, అతివేగం ప్రమాదకరం. ఏంద్రో నాకే నిధులు చెప్తున్నావు బే? లేదక్క, ఎదురుగా ఉన్న లారీ మీద ఉంటే చదువుతున్నా. అసలే ట్రాఫిక్ లో ఉన్న జగదాంబ సెంటర్. అరే నువ్వు పోనీరా. మరి జల్దిరా. గదే కదా, ఒక ఆర్డర్ ఇవ్వను కదా. వచ్చేస్తాడు తమ్మి. సరే నేను పక్కన జలసేపు ఆగాలి. లేదు, నాకు డ్యూటీ టైం ఇవ్వమని. నువ్వు పర్మనెంట్ కస్టమర్ కదా, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? లేట్ అవుతుందప్పా, నేను వెళ్తాను. వెళ్ళిపోతారు. వచ్చేస్తాడు. వచ్చే బండి వచ్చి. అరే బండి ఆపొద్దు, మళ్ళీ ఆగిందనుకో 10 మందిని తోయడానికి తీసుకోవాలి. నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకోవాలి. ఏమి ట్రాఫిక్ అక్క. ముందు సరుకు దించు, గిరాకం వెళ్ళిపోతున్నది. ముందు సరుకు గొంతులోకి దిగితే గానీ సరుకు బండిలో దిగదక్క. నాకు నీ తల్లి ఊకే నీళ్ళు 5,000 ఉంటే చాలు, ప్రతి వాడు ఫైనాన్స్ లో కారు కొనేస్తున్నాడు. ట్రాఫిక్ తాకుంటా యాడంటే ఆడ కూర్చుంటే నేను గిరాక్ చేయాలా వద్దా? అక్క సిరిపురం జంక్షనా, అసిలిమీట జంక్షనా, జగదాంబ జంక్షనా, ఇన్ని జంక్షన్ లో బండి అప్పుడు రావాలి. కదిలిస్తే చాలు, చదువుతానే. డబ్బులు కట్టాలి నువ్వు. త్వరగా రా దివి. దివి ఇంకా కొంచెం దూరమేనే. వాళ్ళకంటే ముందు మనం వెళ్ళాలి అక్కడికి. నువ్వు ముందు సరుకు దించరా, గిరాకం వెళ్ళిపోతున్నది. వెనక సరికి తిందు కానీ బజ్జీలు గిజ్జలు. నువ్వు ముందు మాల్ దించరా, నా మాట పోయమ్మనే. బండి మాల్ బండి ఎవడో పోయమ్మనే. మా అక్క అట్లాగే చెప్తాను, బండి ఆపకు, మళ్ళీ కొయ్యలకు రావాలి. అటు ఇంతమందిలో మనం ఎలా వెతకగలం బావా? హలో, నువ్వు తొందరపడి వాడితో డైరెక్ట్ గా గొడవ పడకు. మా ఆయన్ని కాపాడడానికి నువ్వేం చేయాలనుకున్నా దయచేసి ఆలోచించి చెయ్యి. నువ్వు ఫాలో చేస్తున్నట్టు తెలిస్తే ఆయన్ని, నా కొడుకుని, నన్ను అందరినీ చంపేస్తారు. సరే భయ్యా, బొకారో ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్? 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి. రా. సత్య ఏమైంది? దేవి, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏం జరుగుతోంది?
కొంచెం సైడ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ తప్పకండి తప్పకండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా ఇది? వాడిని పట్టుకోమంటే నా మీద పడతావేంట్రా? లే ప్లీజ్ హెల్ప్ మీ. కాల్చొద్దు, కాల్చొద్దు, కాల్చకండి. Shoot him! Shoot him! Shoot him! Shoot him! Win somebody! Shoot him! అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్. తప్పించుకోవాలని చూశాడు. ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తున్నాడు. చూసావా సత్య? చూసాను. ఆయనకోసారి ఫోన్ ఇవ్వు ప్లీజ్. ఏంటి ఇచ్చేది? మా ఆయన్ని కిడ్నాప్ చేయబోతున్నారు, కాపాడమని అడిగారు. మీ ఆయన్ని కిడ్నాప్ చేయలే, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? వాట్ యు మీన్? అరే వాళ్ళంతా పోలీసోళ్ళు. వాళ్ళు మీ ఆయన్ని అరెస్ట్ చేశారంటే మీ ఆయన పెద్ద క్రిమినల్ అయిండాలి. ఆయన్ని నేను కాపాడి నేను ప్రాబ్లంలో ఎదుర్కోవాలా? సత్య ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టండి. సత్య దయచేసి లైన్ కట్ చేయకు. మా ఆయన నువ్వు అనుకుంటున్నట్టు క్రిమినల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. మరి ఎందుకు అరెస్ట్ చేశారు? సత్య నేను చెప్పేది విను. మా ఆయన క్రిమినల్ అయ్యుంటే పోలీసులు నన్ను నా కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎంక్వైరీ చేయొచ్చుగా. పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. మేము క్రిమినల్స్ కావు సత్య, కొంచెం హెల్ప్ చేయి. నువ్వు హెల్ప్ చేసావంటే మేము ముగ్గురం తప్పించుకోగలం. దీని తర్వాత నువ్వు హెల్ప్ చేయడమా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకో. పోలీసులది తప్ప ఒప్ప నాకు తెలియదు, కానీ మీ మాటలు వింటుంటే మీరు అబద్ధం చెప్పడం లేదని అనిపిస్తుంది. భయపడకండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏమైంది బావా? పార్కింగ్ లో బండి పెట్టి ఎవరు లేకపోయాడు? ఏంద్రవారి బండి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉన్నారు. బీర్ బాటిల్ కోసం అయి ఉంటది. గట్లనా? ఓయమ్మో, నా బండి, నా బండి. ఓయమ్మనే. నా బండి దొరికే. ఓయమ్మో, నా బండి. 6 లక్షల సరుకు. 6 లక్షలా? ఏయ్! ఉట్టి కాలి సీసాలయ్యా. అవును, అవును, కాలి అవును. సీసాలు. అయితే ఇక్కడ ఎందుకు పార్క్ చేశారు? సారీ సార్, ఏదో తెలియక పార్క్ చేశాను. ఏ ఇది గబాగ్లో పిచ్చోడు. నువ్వు బండి ఎక్కడా? జర నుగురు సార్, నుగురు. ఇది స్టార్టింగ్ ట్రబుల్. జర ఓని, జర ఓ నుగురు. అయిపోతుంది అక్క, నువ్వేం కష్టపడక. వాళ్ళు వస్తారు లేక. నేను ఆడ చూస్తున్నా, గుట్ట పట్టుకున్న గద్దరే. అయిందిరా స్టార్ట్. నువ్వేక ఓయమ్మనే, ఓయమ్మనే, నా బండి, నా బండి, నా బండి.
గీని మన పోరగాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఫోన్ తీరా కొడక. ఇంతలి హలో యాడున్నారా మీరంతా? పోయమనే మళ్ళా గాడే పసుపం చేసుకున్నాడు. ఇది ఎర్రగా నడుకున్నది నా బండి వేసుకుని పోయిండ్రు. గాడి చూసుకోనరా, గాడి యాడుగా పట్టుకోవాలి. నా బండి నాకు కావాలి, నా బండి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఒక్క గంటలో నా బండి నాకు మీరు తేవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.